ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ సింధూర్లో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ 6 పాకిస్తానీ జెట్స్ని, ఒక ఎవాక్స్ 10కి పైగా యూసీఏవీ డ్రోన్లని గాలిలో ఉండగానే షాట్ డౌన్ చేశాయి. అలాగే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కూడా అన్నౌన్ టైప్, అన్నౌన్ నెంబర్స్లో మన జెట్స్ని డౌన్ చేశాయి. పాకిస్తాన్ 5 to 6 జెట్స్, వాటిలో 3 to 4 రఫాల్స్ ఉన్నాయని క్లెయిమ్ చేసింది. మన మిలిటరీ అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఆ నెంబర్ అబ్సల్యూట్లీ రాంగ్ అని కొట్టిపడేశారు. అదేవిధంగా ఆ స్టేట్మెంట్స్ 1 కన్నా ఎక్కువ జెట్స్ డౌన్ అయ్యాయని కూడా చెప్తున్నాయి. కానీ ఏ జెట్స్ అని చెప్పలేదు, నెంబర్ కూడా. మన జెట్స్ మన ఎయిర్ స్పేస్లో ఉన్నప్పుడే మిజైల్స్ హిట్ చేశాయి. క్రాష్ అవ్వకముందే సేఫ్గా ఎజెక్ట్ అయ్యి పారాచూట్తో ల్యాండ్ అయ్యారు. జెట్స్ని కోల్పోయినా పైలట్స్ని కోల్పోలేదు. ఫస్ట్ రోజు నుండి డిఫెన్స్ మినిస్ట్రీ మన పైలట్స్ అందరూ సేఫ్గా బేస్కి వచ్చారని చెప్తుంది. అయితే ఇలా ఇండియా ఒప్పుకున్నాక పాకిస్తాన్ క్లెయిమ్ చేసినట్టు డౌన్ అయిన వాటిలో రఫాల్స్ ఉన్నాయా లేదా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. అయితే రీసెంట్గా డిఫెన్స్ సెక్రటరీ అసలు డౌన్ అయిన వాటిలో రఫాల్స్ లేవు అని చెప్పారు. దీని తర్వాత రఫాల్లో ఉన్న ఇజ్రాయేలీ ఎక్స్-గార్డ్ డెకాయ్నే పాకిస్తానీ ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ నుండి రఫాల్స్ని సేవ్ చేశాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఎక్స్-గార్డ్ డెకాయ్ కన్నా ముందు యాంటీ రఫాల్ నెరేటివ్ అనేది ఇప్పటికి కూడా ఆగలేదు, ఇంకా ఇంటెన్స్గా కొనసాగుతుంది. దాని గురించి చూద్దాం. ఇండియా పాకిస్తాన్ మీద మిలిటరీ ఆపరేషన్ని లాంచ్ చేస్తే రఫాల్స్ S-400లు వాటిలో ఉంటాయని తెలుసు. ఈవెన్ 1971 వార్లో 2 ముక్కలైన యుద్ధంలో గెలిచామని సొంత దేశంలో స్టోరీ వెళ్ళిన పాకిస్తాన్ ఈ ఆపరేషన్లో కూడా విన్ అయ్యామని ఫ్రేమ్ చేయడానికి స్ట్రాంగ్గా ట్రై చేసింది అంటే ఆశ్చర్యం లేదు. ఇలా విన్ అయ్యామనే నెరేటివ్కి స్ట్రాంగ్ బూస్ట్ ఇవ్వడానికి ఐకానిక్ రఫాల్ S-400 సిస్టమ్స్ని నాశనం చేశామనే నెరేటివ్ని ఎంచుకుంది. ఇలా రఫాల్స్ డౌన్ అని క్లెయిమ్ చేయగానే చైనా J-10C జెట్టే PL-15 మిజైల్స్తో డౌన్ చేసింది అని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇతర ఫారిన్ మీడియా కూడా డిఫరెంట్ గోల్స్తో ఆ నెరేటివ్ని స్ప్రెడ్ చేశాయి. ఆ నెరేటివ్స్ కేవలం పాకిస్తానీ ప్రజలకే కాదు, ఇంటర్నేషనల్గా కూడా పాకిస్తాన్ విన్ అయిందని నమ్మించడానికి ఈవెన్ ఇండియన్స్ దృష్టిలో కూడా ఆ ముద్ర వేయాలని చూశారు. ఆ నెరేటివ్ని ఇంకా నమ్మించడానికి రఫాల్ డౌన్ అయ్యాక ఇండోనేషియా ఆల్రెడీ సైన్ చేసిన రఫాల్ డీల్ని క్యాన్సిల్ చేసిందని చెప్పాయి. కానీ ఇండోనేషియా దాన్ని కొట్టిపడేసింది. కొన్ని రోజుల్లోనే మరిన్ని రఫాల్స్ కావాలని ఫ్రాన్స్కి లెటర్ని పంపింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ డజాల్ట్ ఏవియేషన్ CEO పాకిస్తాన్ ఒక్క రఫాల్ని కూడా డౌన్ చేయలేదు, టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల ఒక రఫాల్ క్రాష్ అయిందని చెప్పినట్టు కోట్ చేశాయి. ఈ నెరేటివ్ వెనుక ఉద్దేశం అంటే ఇది ఎలా అర్థం అవ్వాలని క్రియేట్ చేశారు అంటే పాకిస్తాన్ నిజంగానే రఫాల్ని డౌన్ చేసింది, కానీ సేల్స్ పడిపోతాయని, టెక్నికల్ ఫెయిల్యూర్ అని కవర్ చేసుకుంటున్నారు అన్నట్టు అర్థమవుతుంది. కానీ ఆ రిపోర్ట్స్ చూసి డజాల్ట్ ఏవియేషన్ అసలు CEO ఇండియా ఏ విధంగా కూడా జెట్ లూజ్ అయినట్టు ఎలాంటి కామెంట్స్ చేయలేదు అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా అన్ని పాసిబుల్ వేస్లో రఫాల్ డౌన్ అయింది అని నమ్మించడానికి పాకిస్తాన్ ఇంకొన్ని దేశాలు ట్రై చేస్తున్నాయి. చైనా కూడా ఇండోనేషియా లాంటి రఫాల్ కస్టమర్స్ అలాగే పొటెన్షియల్ కస్టమర్ దేశాల్లో ఉన్న తమ ఎంబసీస్ ద్వారా ఇలా రఫాల్ని మా J-10C జెట్టే డౌన్ చేసింది, డీల్ని క్యాన్సిల్ చేయండి, మేము ఇంకా అడ్వాన్స్డ్ జెట్స్ని అమ్ముతామని చెప్తుంది. అయితే పాకిస్తాన్ ఇప్పటి వరకు మన జెట్స్ని డౌన్ చేసినట్టు సాలిడ్ ఎవిడెన్స్ చూపించకపోయినా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలని మన మిలిటరీ జెట్స్ని లూజ్ అయ్యామని ఒప్పుకుంది. కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఏ జెట్స్ అని బయట పెట్టలేదు. కానీ అలా ఒప్పుకున్నాక యాంటీ రఫాల్ నెరేటివ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవ్వడాన్ని చూసి రఫాల్స్ని అసలు కోల్పోలేదని ఇప్పుడు చెప్పేసింది. మరి రఫాల్ని సేవ్ చేసిన ఈ ఎక్స్-గార్డ్ డెకాయ్ ఏంటి? ఇండియా రఫాల్లో ఉన్న కేపబిలిటీస్ని పెంచడానికి కొన్ని ఇజ్రాయేలీ సిస్టమ్స్తో కొన్నప్పుడే అప్గ్రేడ్ చేయించిన విషయం తెలిసిందే. కొన్న టైంలో ఇండియా దగ్గర ఉంది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ రఫాల్ వర్షన్. ఈ అప్గ్రేడ్లో ఇజ్రాయేలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, ఎక్స్-గార్డ్ డెకాయ్ లాంటివి ఉన్న విషయం ఇంతకుముందే డిఫెన్స్ ఫాలోవర్స్కి తెలుసు. ఇంతకుముందు ఈ సిస్టమ్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు అసలు అది ఎలా వర్క్ అవుతుంది, ఎంత ఎఫెక్టివ్ అని బాగా డీప్గా వెళ్దాం. ఇజ్రాయేలీ కంపెనీ రఫైల్ అయితే ఈ డెకాయ్ అనేది ఒక ఆఫ్ బోర్డ్ జామర్ అని చెప్తుంది. అంటే జెట్కి అటాచ్ అయి ఉంటే ఆన్ బోర్డ్ అంటారు.
ఈ సిస్టమ్ రెడార్స్కి ఫేక్ టార్గెట్స్ని క్రియేట్ చేసి రియల్ ఎయిర్క్రాఫ్ట్ని కాపాడుతుందని రఫేల్ చెప్తుంది. అయితే రెడార్ క్యారెక్టరిస్టిక్స్ అర్థం కాకపోతే ఈ జామర్ ఎలా పనిచేస్తుందని ఎవరూ అర్థం చేసుకోలేరు. రెడార్ వేవ్స్ని పంపుతూ ఆబ్జెక్ట్ మీద బౌన్స్ అయ్యి రాగానే ఆ ఎకో సౌండ్ని బట్టి టార్గెట్ని గుర్తిస్తుంది. వేవ్ బౌన్స్ అయ్యి తిరిగి రావడానికి పట్టే టైంని బట్టి ఎంత దూరంలో ఉందని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ రెడార్ వేవ్స్ అనేవి స్పీడ్ ఆఫ్ లైట్ అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక వేవ్ని పంపుతుంది, దాని ఎకో కోసం వెయిట్ చేస్తుంది, మరలా వేవ్స్ ఎకోస్. ఇలా సైకిల్స్ జరుగుతూనే ఉంటాయి. దీన్నే పల్స్ అంటారు. ఇలా ఒక సెకండ్లోనే ఎన్నో వేల సార్లు ఈ సైకిల్స్ జరుగుతూ ఉంటాయి. దీన్నే పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ వేవ్స్ సెకండ్కి ఇన్ని సార్లు అని వైబ్రేట్ అవుతూ కూడా ఉంటాయి. దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అలాగే వేవ్స్ ఇంత పొడవు అని ఉంటాయి, వేవ్ లెంగ్త్ అంటారు. ఇలా ఎన్నో కొలతలతో ప్రతి రెడార్ వేవ్స్కి కూడా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. సర్వేలెన్స్ మోడ్లో రొటేట్ అవుతూ ఏదైనా ఆబ్జెక్ట్ మీద పడి బౌన్స్ అయ్యి రావగానే ఇక ట్రాకింగ్ మోడ్లోకి వెళ్ళి ఆ జెట్ మీదకి వేవ్స్ని పంపుతూనే ఉంటుంది. రెడార్కి వేవ్స్ ఎంత స్పీడ్తో వెళ్తాయో తెలుసు. ఫస్ట్ పంపిన వేవ్ తిరిగి ఇంత సేపటితో వచ్చింది, సో ఈ డైరెక్షన్లో ఎంత దూరంలో ఉందని చెప్తుంది. నెక్స్ట్ పంపిన వేవ్కి టైం తగ్గితే ఇంకా దగ్గరికి వచ్చినట్టు, లేదా పెరిగితే వెనక్కి వెళ్తున్నట్టు. అలా సెకండ్కి కొన్ని వేల సార్లు వేవ్స్ని పంపుతూ రిఫ్లెక్షన్స్ని బట్టి పొజిషన్, స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇలా ట్రాకింగ్ మోడ్లో కంటిన్యూస్గా ఒక జెట్ మీదకి వేవ్స్ని పంపేటప్పుడు ఆ జెట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ గుర్తించి మనల్ని ఒక రెడార్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఏ టైంలో అయినా మిజైల్ని ఫైర్ చేయొచ్చు అని మిజైల్ లాక్ అలర్ట్ ఇస్తుంది. వెంటనే పైలట్ ఈడబ్ల్యూ సూట్లో ఉన్న ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ని డిప్లాయ్ చేస్తాడు. ఈ కౌంటర్ మెజర్స్లో ఫస్ట్ జామర్స్ ఉంటాయి. లాస్ట్ ఫేజ్ డిఫెన్స్గా ఫ్లేర్స్, చాఫ్స్ అనే డెకాయ్స్ ఉంటాయి. రెడార్ గైడెడ్ మిజైల్స్కి ఎగెన్స్ట్గా చాఫ్స్ని వాడతారు. ఇవి రెడార్ రిఫ్లెక్షన్ ఎక్కువగా వచ్చే అల్యూమినియం అనే మెటీరియల్తో తయారు చేస్తారు, అల్యూమినియం కాదు. వీటి మీద బౌన్స్ అయ్యేసరికి కన్ఫ్యూజ్ అయ్యి మిజైల్స్ వీటిని హిట్ చేస్తాయి. రఫాల్లో ఇలా స్పెక్ట్రా అనే ఫేమస్ ఈడబ్ల్యూ సూట్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడేది జామింగ్ గురించి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిజైల్ని లాక్ చేసి ఫైర్ చేయగానే మిజైల్ దారి మధ్యలో ఉన్నప్పుడు కూడా టార్గెట్ని ట్రాక్ చేస్తూ మిజైల్కి ఆ డేటాని షేర్ చేస్తుంది. ఇక 20-30 కిలోమీటర్స్ దూరంలోకి వెళ్ళాక మిజైల్ నోస్కి ఉండే ఓన్ రెడార్ టార్గెట్ని ట్రాక్ చేసుకుంటూ ఇండిపెండెంట్గా వెళ్ళిపోతుంది. అయితే మిజైల్ లాక్ డిటెక్ట్ అయ్యి రెడార్ లొకేషన్ తెలియగానే జెట్ చేసే ఫస్ట్ పని జామింగ్. మెయిన్గా 2 మెథడ్స్ ఉంటాయి, నాయిస్ జామింగ్, డిసెప్షన్ జామింగ్. నాయిస్ జామింగ్ అంటే ఈడబ్ల్యూ సూట్ ఇన్కమింగ్ రెడార్ వేవ్స్ డేటాని కలెక్ట్ చేస్తూ ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ అంటే సెకండ్కి ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుందనే దాన్ని కాపీ చేస్తాయి. ఆ వైబ్రేషన్తో రెడార్ మీదకి మ్యాసివ్ నెంబర్స్లో సిగ్నల్స్ని పంపితే ఆ నాయిస్కి ఒరిజినల్ ఎకో అర్థం కాదు, బ్లైండ్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే సీసీ కెమెరా చూడకుండా దాని మీద టార్చ్ లైట్ వేసినట్టే. నెక్స్ట్ డిసెప్షన్ జామింగ్. ఈ మెథడ్లో సేమ్ ఫ్రీక్వెన్సీలోనే పల్స్, వేవ్ లెంగ్త్ లాంటి కొన్ని జనరల్ ఫీచర్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు, ఇలా సిమిలర్ ఫేక్ ఎకోస్ని క్రియేట్ చేసి రెడార్ వైపుకి పంపుతాయి. ఇక్కడ రెడార్ ఒరిజినల్ ఏది, ఫేక్ ఏది అని కన్ఫ్యూజ్ అవుతుంది. రిటర్న్ అయ్యే ఎకోస్కి టైం తగ్గుతుందా పెరుగుతుందా అనే దాన్ని బట్టి పొజిషన్ని క్యాలిక్యులేట్ చేస్తాయిగా. సో ఫస్ట్ అయితే ఈ జామర్ రెడార్ని నమ్మించడానికి కరెక్ట్ టైంకే ఈ ఎకోస్ని పంపుతుంది, కానీ మెల్లమెల్లగా లేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్క్రాఫ్ట్ ఉన్న ఎగ్జాక్ట్ పొజిషన్ కంటే వెనుక ఉన్నట్టు రెడార్ అనుకుంటుంది. ఎందుకంటే అది జస్ట్ ఎకోస్ రావడానికి పడుతున్న టైంని బట్టే పొజిషన్ని చూస్తుంది. ఇలా జామర్ ఫేక్ ఎకోస్తో రెడార్ ఫస్ట్ అవే ఒరిజినల్ అనే నమ్మేలా ఎగ్జాక్ట్ పొజిషన్ ఇచ్చి తర్వాత మెల్లమెల్లగా వెనుక ఉన్నట్టు చూపిస్తుంది. సో మిజైల్స్ వెళ్ళి వెనుక ఉన్న ఫేక్ టార్గెట్స్ మీద దాడి చేస్తాయి. ఇక్కడ మిజైల్ మిడ్ కోర్స్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా జెట్ లాంచ్ ప్లాట్ఫామ్ యొక్క రెడార్నే టార్గెట్ చేస్తుంది. దాన్ని జామ్ చేసిన మిజైల్ని జామ్ చేసినట్టే. ఒకవేళ కుదరకపోతే డైరెక్ట్గా మిజైల్ని జామ్ చేయడానికి ట్రై చేస్తారు, లేదా చాప్స్ని వాడతారు. అయితే రెడార్లలో కూడా ఈ 2 మెథడ్స్ జామింగ్కి ఎగెన్స్ట్గా సొల్యూషన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్, ఈసీసీఎం అని ఒరిజినల్ ఎకోస్ ఏవి, ఫేక్ ఏవి అని తెలుసుకునే ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ విన్ అయ్యేది రెడార్, జామర్ రెండింటిలో ఏది అడ్వాన్స్డ్ అనే దాన్ని బట్టి ఉంటుంది.
అయితే ఈ ఎక్స్ గార్డ్ డెకాయ్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే పలచని గ్లాస్తో ఉన్న కేబుల్ ద్వారా జెట్ సుమారు 100 నుండి 150 మీటర్ల వెనుక దీన్ని డిప్లాయ్ చేస్తుంది. ఫైబర్ ఆప్టిక్ రెడార్ వేవ్స్ని అబ్జార్బ్ అయినా చేసుకుంటుంది లేదా వేవ్స్ దాని గుండా పాస్ అవుతాయి. సో ఆ కేబుల్ని రెడార్ గుర్తించడానికి అయితే ఛాన్స్ లేదు. డిప్లాయ్ చేశాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్ గార్డ్ డెకాయ్ ఏం చేస్తుందంటే దీనికి డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ మెమరీ డిఆర్ఎఫ్ఎం అనే టెక్నాలజీ ఉంటుంది. మిజైల్స్ని కూడా క్విక్గా జామ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మిజైల్ సేకర్ నుండి వేవ్స్ రాగానే వాటిని క్లియర్గా రికార్డ్ చేస్తుంది. ఇక ఇతర జామర్స్లా బేసిక్ ఫీచర్స్ని మ్యాచ్ చేయడం కాదు, ఈవెన్ చిన్న తేడా కూడా లేకుండా ఇన్స్టెంట్గా ఏఐ ఎగ్జాక్ట్ కాపీని రెడీ చేసి ఆ సిగ్నల్స్ని మిజైల్ సీకర్ వైపుకే పంపుతుంది. సీకర్ అయితే జెట్లో ఏదైనా బాగా రిఫ్లెక్షన్ ఉన్న పార్ట్ని లాక్ చేసుకుంటుంది. ఇక్కడ సేమ్ లక్షణాలతో ఉన్న వేవ్స్ స్ట్రాంగ్గా వెళ్ళి సీకర్ని చేరడంతో లాక్ డెకాయ్ వైపుకి మారుతుంది. ఇక ఇన్కమింగ్ మిజైల్స్ వెళ్ళి డెకాయ్స్ని హిట్ చేస్తాయి. జెట్ సేఫ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. రఫైల్ తమ ప్రమోషనల్ వీడియోస్లో ఈవెన్ డెకాయ్ నుండి కూడా వేరే వైపుకి డైవర్ట్ అవుతున్నట్టు చూపించింది. కానీ అది మార్కెటింగ్ స్ట్రాటజీ. బెస్ట్ కేస్ సినారియోనే ప్రమోషనల్గా వాడతారు. రియల్ ఎంగేజ్మెంట్స్లో మిజైల్ కనుక లాక్ని మెయింటైన్ చేస్తే డెకాయ్స్ని కూడా హిట్ చేస్తాయి. ఇలా ఆన్బోర్డ్ జామర్స్లా కాకుండా ఎగ్జాక్ట్ కాపీని దింపేసరికి మిజైల్స్ని ఎఫెక్టివ్గా డైవర్ట్ చేయొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫాల్ని ఈ ఇజ్రాయేలీ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకుంది. ఇప్పుడు ఇదే టెక్నాలజీ రఫాల్స్ని కాపాడింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.